ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కేవలం గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సన్నిధికి వచ్చి, మందిరానికి వచ్చి ఆ రోజు ఒక్కరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆరాధన చేసి వెళ్ళిపోతే దేవుడు సంతోషిస్తాడా అనంటే ఏమాత్రము దేవుడు సంతోషించడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎన్నో సంవత్సరాల నుండి రక్షించబడిన నాటి నుండి గుడ్ ఫ్రైడే సందేశాలు వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని గురించి అంగీకరించే మరి రక్షణలోనికి బాప్తిస్మము పొందడానికి వచ్చినప్పుడు ఏమని తీర్మానం చేస్తాం మనమందరము? ఈ లోక సంబంధమైన జీవితానికి నేను చనిపోయాను ప్రభువా, నీతో లేపబడుతూ ఉన్నాను, ఇక నీ కోసమే బ్రతుకుతానని చెప్పి తీర్మానం చేస్తాం కదా. అయితే ఆ యొక్క బాప్తిస్మంలో పాతి పెట్టబడ్డాము అనంటే చనిపోయిన శవం దగ్గరికి మరి డబ్బు తీసుకొచ్చి ఇలాగ చూపిస్తే ఆ శవం లేస్తుందా? చనిపోయిన శవం దగ్గరికి మందు తీసుకొచ్చి పెడితే ఆ వాసనకి ఆ శవం లేస్తుందా? చనిపోయిన శవం దగ్గరికి మరి ఆ బిర్యానీ తీసుకొచ్చి పెడితే ఆ బిర్యానీ తినడానికి ఆ శవం లేస్తుందా? చనిపోయిన శవం దగ్గరికి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తీసుకొచ్చి పెడితే శవం లేచి కూర్చుంటుందా? కూర్చోదు కదా. విశ్వాసివిగా ఈ లోక సంబంధమైన జీవితానికి నువ్వు చనిపోయినటువంటి వాడవైతే మరి లోక సంబంధమైన శరీర సంబంధమైన కోర్కెల విషయమై చనిపోయి బ్రతుకుతా ఉన్నావా లేదా? ధనాన్ని చూసి చెలిస్తూ ఉన్నావా? మద్యాన్ని చూసి చెలిస్తూ ఉన్నావా? బిర్యానీని చూసి చెలిస్తూ ఉన్నావా? స్త్రీని చూసి చెలిస్తూ ఉన్నావా? పురుషుణ్ణి చూసి చెలిస్తూ ఉన్నావా? అలా అయితే ఇంకా నువ్వు ఈ లోక సంబంధమైన జీవితానికి చనిపోలేదు. ఈ లోక సంబంధమైన జీవితానికి ఇంకా నువ్వు సిలువ వేయబడలేదు. ఈ లోక సంబంధమైన జీవితాన్ని ఇంకా నువ్వు వదిలివేయలేదు. ఈ లోక సంబంధమైన జీవితానికి ఎవరైతే చనిపోలేదో అలాంటి వారందరికీ నిత్యరాజ్యంలో ప్రవేశించే అర్హత ఏమాత్రము ఉండదు. అయితే ఈ లోక సంబంధమైన జీవితం కొరకు నిత్యరాజ్యంలో అర్హత పోగొట్టుకునే వారి కొరకు ఒక చిన్న పాటను నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటూ ఉన్నాను. కులము బలము ధనము ఘనము ఏది నికరము, అందచంద బంధు వర్గమేది నిలుచును. కులము బలము ధనము ఘనము ఏది నికరము, అందచంద బంధు వర్గమేది నిలుచును. కాని దాని కొరకు అతిశయంబు ఎందుకో, కాని దాని కొరకు అతిశయంబు ఎందుకో, కలసి రాలేదని కలత ఎందుకో, కలసి రాలేదని కలత ఎందుకో, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకో, నాది 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 అనే వాదనెందుకో, వేదనెందుకో, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకో, నాది 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 అనే వాదనెందుకో, వేదనెందుకో. ఏది నీది కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా? ఏది నీది కాదుగా ఈ లోకమందున, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకో, నాది 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 అనే వాదనెందుకో, వేదనెందుకో. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్షణికమైన ఆనందం కొరకు డబ్బు చూసి నువ్వు చలిస్తా ఉన్నావు అనంటే, మద్యాన్ని చూసి చలిస్తా ఉన్నావు అనంటే, తిండిని చూసి చలిస్తా ఉన్నావు అనంటే, స్త్రీని పురుషుని చూసి చలిస్తా ఉన్నావు అనంటే
దేవుని హృదయాన్ని మాత్రం దుఃఖపెడుతూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించు నా ప్రియమైన సహోదరి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించిన తర్వాత అక్కడున్న శతాధిపతి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనంలో, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారు భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఆనాడు అన్యులైన వారు ఈయన నిజముగా దేవుని కుమారుడని చెప్పి అన్యులైన వారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ దగ్గర కావలి ఉన్న కావలి వారు, అలాగే అక్కడ ఉన్న శతాధిపతి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. అయితే ఆయన మరణం యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తున్న నీవు నేను మాత్రం ఆయనను మహిమపరచలేకపోతూ ఉన్నాం. ఆయనను ఇప్పటికీ సిలువ వేస్తూ ఉన్నాం. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఆయన చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టలేదు. కానీ నా రక్షణ కొరకు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి చెయ్యిని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన మరి సిలువలో ఉన్నప్పుడు వివస్త్రుడిగా చేయబడ్డాడు. ఆయన వస్త్రాన్ని చింపి చీటీలు వేసుకున్నారు. ఆయన వివస్త్రుడిగా మార్చబడ్డాడు. ఎందుకొరకు అంటే నీకు నాకు నీతి అనే వస్త్రాన్ని ఇవ్వడానికి. ఆయన ముండ్ల కిరీటాన్ని పెట్టుకున్నాడు. ఎందుకు అనంటే నీకు నాకు మహిమా కిరీటాన్ని ఇవ్వడానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మన కొరకు అంతగా శ్రమ పొందాడు? ఎందుకు మన కొరకు శిలువ కిరీటాన్ని భరించాడు? ఎందుకు మన కొరకు తన వివస్త్రుడిగా నిలబడుతూ వచ్చాడు? ఎందుకు మన కొరకు మరి శిలువ వేయబడుతూ వచ్చాడు? ఎందుకు మన కొరకు అంత కఠినమైన శ్రమలు పొందాడు అనంటే నిత్య రాజ్యంలో దేవునితో కూడా మరి యుగ యుగాలు గడపాలని ఆశపడుతూ వచ్చాడు. కాబట్టే మన కొరకు అంత క్రయధనాన్ని దేవుడు చెల్లిస్తూ వచ్చాడు. దేవుడు చెల్లించిన క్రయధనానికి నీ యొక్క జీవితంలో నీవు దేవుని మహిమపరిచేవాడవుగా ఉంటూ ఉన్నావా? ఇంకా శిలువ వేసి దేవుణ్ణి దుఃఖపరిచేవాడవుగా ఉంటూ ఉన్నావా? ఎంతకాలం దేవుణ్ణి సిలువ వేస్తూనే ఉంటావు? ఇంకా ఎంతకాలం నీ ప్రవర్తన ద్వారా దేవుని సిలువ వేస్తూ ఉంటావు? బాప్తిసం తీసుకున్న రోజున, రక్షణలోనికి అడుగుపెట్టిన రోజున చేసిన తీర్మానాన్ని గుర్తు చేసుకో. యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ ప్రేమను ఎరిగిన రోజుల్లో మొట్టమొదటి ఆరంభ దినాల్లో ఉన్న ఆ విశ్వాసాన్ని గుర్తు చేసుకో. దేవుని యొక్క ప్రేమ కొరకు నువ్వు ఎలాంటి తీర్మానం చేసి ఆత్మీయ జీవిత యాత్రలోనికి అడుగు పెడుతూ వచ్చావో అలాంటి తీర్మానం కలిగిన వాడవై మరలా ముందుకు అడుగులు వేస్తే దేవుడు నీ జీవితాన్ని బట్టి సంతోషించేవాడుగా ఉంటూ ఉన్నాడు. లేదు, ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించి మరలా వెళ్ళి లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు నీ యొక్క ఆరాధనను బట్టి సంతోషించేవాడుగా ఉండడు. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. నీ ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ రావాలి. నీ క్రియల ద్వారా దేవునికి మహిమ రావాలి. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తూ ఉందా? నీ క్రియల ద్వారా దేవునికి మహిమ వస్తూ ఉందా? నీ ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ వస్తూ ఉందా? లేకపోతే నిన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడుతూ ఉందా? నిమ్మును బట్టే కదా నా నామము అనేకుల మధ్య అవమానపరచబడుతుంది అన్న దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుని యొక్క శిలువ త్యాగము, దేవుని యొక్క శిలువ శ్రమ దేనికోసమైతే ఆయన భరించాడో దానికోసం నీ యొక్క ఆత్మీయ యాత్రను కొనసాగిస్తూ ఉన్నావా? లేకపోతే ఇంకా దేవుణ్ణి శిలువ వేస్తూ నీ యొక్క జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నావా? ఇప్పటికైనా మీ జీవితాన్ని మార్చుకొని దేవుడు మీ కొరకు పొందిన ఆ శ్రమకు ప్రతిఫలంగా మీ జీవితం ద్వారా ఆయన నామానికి ఘనతను తీసుకొచ్చేవారుగా, మీ యొక్క ప్రవర్తన ద్వారా ఆయన నామానికి ఘనతను వచ్చేవారుగా మీ యొక్క జీవితాలను ఉంచుకుంటారని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అలాంటి వారిగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.